జరగాలి. మన ప్రభుత్వాలు అందరూ సేవించాలని చెప్పండి. ఒక్కడే కాదు, ఎల్లప్పుడూ జై శ్రీరామ్. 1 6 7 8 9 జై శ్రీరామ్. 5 10 15 20. ఒకవేళ తప్పు చెప్తే మీ అంతా మీరు సొంతంగానే ఒక పని పని మీరు అవునైనా 1 2 4 జై శ్రీరామ్. 6 7 8 జై శ్రీరామ్. ఒకవేళ అవుట్ అయితే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసే స్లోగన్ అంటారు. ఇదంతా ఏమన్నా భరత మాత బిడ్డలం స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్ట్ చేయండి. క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, మోర్ ఉన్నారు. హిందువుల మీకు కేవలం ఉద్యోగస్తులు అది 14 మంది టీచర్స్లో కేవలం 3 హిందువులు ఉన్నాం. అది కూడా డిఫరెంట్. నేను ఒక్కదాన్ని ఓసి, మిగిలిన వాళ్ళు బీసీ, మిగిలిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ముస్లిమ్స్, నలుగురు క్రిస్టియన్స్, నలుగురు 7 మంది ఇలా ఉన్నారు. కానీ వీళ్ళందరూ నాకు ప్రతి శుక్రవారం చేసే పని ఏంటంటే పిల్లలందరూ కట్టాలు కట్టుకొని మేడం మేము ఈరోజు పోయేస్తాం నమాజ్. ప్రతి శుక్రవారం ఇదే పని పోతారు. ఏ సాయంత్రం 4 వస్తారు. అదే మన హిందువుల్లో ఒక వారం అంటూ ఉందా, ఒక దేవాలయం అంటూ ఉందా? పిల్లలని కనీసం మనం అదే చిన్న పిల్లలు వాళ్ళు ఎంత బాగా అత్తలు కొట్టుకుంటారు, వస్తారు. మధ్యాహ్నం అయితే చాలు మేము నమాజ్కి వెళ్తామంటారు. ఎంత వాళ్ళకి ఎంత ఉందంటే వాళ్ళ యొక్క ఇది మా మతం. పిల్లల నుంచి వాళ్ళు చర్చికి వెళ్ళండి, చిన్న పిల్లలు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. పాటలు పాడతారు. వాళ్ళు ఏం పాడతారో వాళ్ళని నిలబెట్టి ఆ పాటలే వస్తాయి వాళ్ళకి. అదే మన పిల్లలకి ఒక భగవద్గీత కానీ ఒక శ్లోకం కానీ వస్తుందా, మనం నేర్పుతున్నామా? ఇదే మన పరిస్థితి. ఏంటంటే మనకు ఒక గర్వం అనమాట. హిందువుల్లో ఉండేది ఒక్కటే. ఇప్పుడు నేనే ఉన్నా, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్పలేను. ఎందుకు గర్వం? నాకు యువ అర్థం వస్తుంది. నేనే వాళ్ళు అడుగుతున్నది. ఇప్పుడు సార్ అన్నారు మనం కూడా హిందువులుగా మార్చాలి సార్ గారు అన్నారు. కానీ అది ఇంపాసిబుల్. మనలో ఒక యువ ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు. క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటిది ఇది. ఏ రాజు అడగరు, ఏ శివాజీ గారు అడగరు, ఎవరు అడగరు. మహానుభావులు వాళ్ళు. ఉప్పు పాత్ర వేసినా వాళ్ళు చచ్చిపోయినారే. కానీ ఏమన్నా చర్చ్ ఆదివారం చూడండి ఏమవుతుంది. ఏ చర్చ్ కిత్త అంత మనోళ్ళే, మన రెడ్లే, మా రెడ్లే. మరి ఈ మధ్యన హమాస్ కూడా ఎక్కువ అయిపోయినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు దయ చేసి మీ పిల్లలకి ఒకవేళ భగవద్గీత రాకపోయినా మన హిందూ మతం తగ్గిపోతుంది అనేది ఒక్కటి నేర్పండి. ఎక్కడికి పోదు. మన మతమే ఎక్కువ ఉంది, ఏం తగ్గదు. మనం తగ్గకుంటే చాలు. మనమేమి ఎక్స్టెన్షన్కి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు మా మతంలో చేరండి. వాళ్ళు ఎంతసేపు ఆ చేరిన వాళ్ళు నిమిషం పట్టదు. ఎందుకు? వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళని తెలివి తక్కువగా పోవడం లేదు. ఇప్పుడు మోడీ గారు కొంచెం మేలు చేసినాడు. మీరు కన్వర్ట్ అయితే బీసీఈ కిందికి వస్తారు, ఎస్సీ కిందికి పోరండి. ఎస్సీ మాల వాళ్ళు కూడా ఆఖరికి బొట్టు పెట్టుకుంటే నువ్వేం మా బొట్టు పెట్టుకోండి మాలానే కదా. కొందరు ఆటోళ్ళు బొట్టు తీసేయి, నువ్వు రా మా బుక్కు పట్టుకో అనే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు? ఎస్సీ కిందికి. ఇప్పుడు కొంచెం బీసీఈ కిందికి కావడం వల్ల కొంచెం ఏమైనా తగ్గుతారేమో
అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి దయచేసి మీరంతా కన్వర్ట్ చేసి మన గర్భం అది మనం అడుక్కోవాల్సిన అవసరమే లేదు. నా ఉద్దేశం అయితే నాకు భలే ఇగో ఏంది వాళ్ళు అడుక్కునేది, మనం తగ్గకుంటే చాలు. మన కుటుంబీకులు కన్వర్ట్ అయిపోయి ఏ ముస్లింలో పెళ్లి చేసుకోకుండా ఏ క్రిస్టియన్లో పెళ్లి చేసుకోకుండా పోయి మన ఓసి వాళ్ళు పడేది ఆ ఎస్సీ గుంతలో పడుతున్నారు పోయి. ఇంక అవతల ఏమైపోతుంది, ఇంక అయిపోయి మన ఫ్యామిలీనే పోతుంది. వాళ్ళు మన పిల్ల ఒకరు పోయినా మొత్తం ఒక ఫ్యామిలీనే పోతుంది. కాబట్టి అట్లా మన పిల్లల్ని ఎరవడకుండా ఎస్సీ వాళ్ళని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకుండా మన హిందువుల్ని మనం గట్టిగా పట్టుకుంటే చాలు సార్. ఇది దయచేసి నేను చెప్పేది. చెరువు గట్టు చెరువు గట్టు చెరువు చెట్టు వీళ్ళు గెలిచారు. ఎందుకు గెలిచారంటే కేవలం మన వాళ్ళే గెలిచారు. మళ్ళీ గెలిచేవాడు కాదు కదా. కూర్చున్నాను. కొన్ని గేమ్స్ ఆడతాను. సో లేడీస్ సపరేట్గా గేమ్స్ ఆడతారు, జెంట్స్ సపరేట్గా ఆడతారు. సో మనం ఏం చేస్తామంటే కుర్చీలన్నీ పక్కన పెట్టుకుంటాం. అందరం కలిసి పెట్టుకొని ఒక గ్రూప్ ఇక్కడ లేడీస్ గ్రూప్ ఉంటారు, ఇక్కడ ఒక జెంట్స్ గ్రూప్ ఒకటి ఉంటారు. ఒక 15 మినిట్స్ మన ఒక ఆట ఆడతాము. ఆడిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ వచ్చి కూర్చుంటాం. రాణి కూర్చుంటావా? తర్వాత వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రండి. వెనుక ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. అలా కళ్ళే చూపించకుండా అట్లా ఇట్లా దూరంగా అట్లా చూపించుకుంటారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, అటుపక్క ఉన్న వారు వచ్చేసి లాయర్ గారు, అడ్వకేట్ సంతోష్ గారు ఉంటారు. సార్ పేరు వచ్చేసి చంద్రశేఖర్. చుట్టుపక్క ఉన్నవారు కృష్ణ టౌన్షిప్లో ఉంటారు. సార్ పేరు వచ్చేసి సత్యనారాయణ గారు, రిటైర్డ్ టీచర్, కేంద్రీయ విద్యాలయం. ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే రాష్ట్రీయ స్వయం టీచర్ అండి. జై శ్రీరామ్.